ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఒక స్కూల్ అన్నమాట. సో, ఆ స్కూల్‌లో మరి మాకు తెలిసిన వారి ఒక స్కూలు. సో, అక్కడ ఏమైతుందంటే పిల్లలు ప్రతిసారి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఎగ్జామ్‌లో పాస్ అయిన వారిని మాత్రమే అక్కడ తీసుకుంటారన్నమాట. ఒకవేళ ఎగ్జామ్‌లో పిల్లలకి ర్యాంక్ రాకుండా మరి నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, పలానా రాజకీయ నాయకులు తెలుసు, మేము వీఐపీలము, మాకింత డబ్బుంది, అది, ఇది అని రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు నిరాకరిస్తారనమాట. ఎందుకు అనంటే వాళ్ళ స్కూల్‌కి గావాల్సింది జస్ట్ స్టడీస్ మాత్రమే. ఎవరైతే స్టడీస్‌లో ఫెయిర్‌గా ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారనమాట. ఇన్‌ఫ్లూయెన్స్ అనేది వాళ్ళకవసరం లేదు. అలాగే ఈరోజు భక్తి జీవితం కలిగున్న మనము బ్లెస్సింగ్స్ కోసం డైరెక్ట్‌గా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడనమాట. బ్లెస్సింగ్స్ ఎందుకు రావట్లేదని మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అయ్యో! వాళ్ళకి అంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది కాబట్టే వీళ్ళు బ్లెస్ అయ్యున్నారు. మాకెలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ లేదు. మాకు ఎలాంటి పరిస్థితులు సహకరించట్లేదు అని మనం కృంగిపోతూ ఉంటాం. అయితే అవన్నీ కూడా కొంతలో కనబడి అంతలో మాయమయ్యేవన్నమాట. అయితే భక్తి జీవితం సరిగ్గా ఉంటే దేవునికి మీ భక్తి లేదా నా భక్తి దేవునికి నచ్చినట్లయితే ఈరోజు ఏ స్థితి ఉన్నా రేపటి దినాన దేవుడు ఖచ్చితంగా మనకు బ్లెస్సింగ్స్ ఇయ్యనై ఉన్నాడన్నమాట. అయితే అయ్యో! నాకు చదువు లేదు. అయ్యో! నాకు పలుకుబడి లేదు. నాకు ఈ హోదా లేదు. సొంతిల్లు లేదు. ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవునికి కావాల్సింది మన భక్తి జీవితమే. కానీ మనుషులకు కావాల్సింది ఏంటి అంటే హోదా. మరలాగే పలుకుబడి. అయితే మరి ఈరోజు స్కూల్‌కి కావాల్సింది ఏ విధంగా ఎడ్యుకేషనో, అలాగే దేవునికి కావాల్సింది కూడా మన యొక్క భక్తి, మన యొక్క నీతి జీవితం మాత్రమే. సో, ఇవన్నిటిని వదిలిపెట్టి మనము దేన్ని బట్టి అతిశయించినా కూడా దేవుడు బ్లెస్ చేయడు. ఆల్రెడీ మనం భక్తి జీవితం కలిగి ఉన్నట్లయితే కృంగిపోనవసరం లేదు. ఇతరుల హోదాలను బట్టి మనము కృంగిపోనవసరం లేదు. ఒక దినాన దేవుడు మనల్ని హెచ్చించనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.